శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. వందే కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. రాధాకృష్ణులకి అలాగే జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ వారు జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ వీడియోలో అసలు కాలసర్పదోషం అంటే ఏమిటి, ఎన్ని రకాల కాలసర్పదోషాలు ఉంటాయి, కాలసర్పదోషం ఉన్నట్లయితే అది మనిషి యొక్క జీవితం పైన ఎలాంటి ప్రభావాన్ని తీసుకొస్తుంది, అయితే ఆ జీవితాలన్నీ కూడా నాశనం అయిపోవడమేనా, పాము కాటేస్తుంది కదా ఇలా, అలా కాటుకు గురైనటువంటిప్పుడు మందు ఉంటుంది కదా, ఆ మందు ఏమిటి, యూట్యూబ్లో రకరకాల మహాపండితులు చెప్పేటటువంటి సాధారణ రెమెడీసా లేకపోతే ఏమైనా ప్రత్యేకమైన రెమెడీస్ ఉంటాయా, అలా దీని నుంచి మనం తప్పించుకోవడం వల్ల ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఈ మీనరాశి వారికి అందరికీ కూడా ఈ కాలసర్పదోషం వల్ల మీరు విదేశాలకు వెళతారు, అది యోగంగా మారిపోతుంది మీకు. అందువల్ల సప్తమంలో ఉన్నటువంటి కుజగ్రహం మీకు దెబ్బేస్తున్నా కేతువు రవి యొక్క కేతుగ్రహాలు మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తే కాలసర్పదోషం వల్ల మీరు విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలని కల్పిస్తుంది. కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీరు ముందుకు దూసుకెళ్తారు, సంపాదన అనేటటువంటిది చేస్తారు. ఇకపోతే దాన ధర్మాలు అధికంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జూదాలు ఆడండి, ఏమైనా సరే ఏం పర్వాలేదు, కారు రేసులు కానీ ఇవి కానీ అవి కానీ మీ పరిమితిని మీకు తెలుస్తుంది కాబట్టి లాభాలు వచ్చేది. మరి బుధగ్రహం మాకు బాగుందండి, లేకపోతే ఏదో చెప్పారండి మేము ఆడుకుంటే బాగుంటుందండి అంటే జాగ్రత్తగా ఆచితూచి చేసుకోవాలి. షేర్స్ అండ్ స్పెక్యులేషన్స్ అనేటటువంటి వాటి విషయంలో కూడా ఇదే జాగ్రత్త చేసుకోవాలి. పెద్ద ఫ్రాడ్ నా కొడుకులంతా దేశంలో ఉన్నారు, షేర్ల పేర్లతో మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు లాస్లు ఇవ్వవు మ్యూచువల్ ఫండ్స్ అనేది. కానీ ఆ షేర్స్ ఇలాంటి స్పెక్యులేషన్స్లో ఈ బేవర్సనా కొడుకులు ఎక్కువైపోయి కేవలము వాళ్ళు లాస్ చేయాలని వాళ్ళ డబ్బులు పెట్టరు, మీ డబ్బులతో ఆడుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటివి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మంచి వాళ్ళు కూడా ఉంటారు, అటువంటి వాళ్ళ దగ్గర ఆడుకోండి. అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు ఏమీ ప్రాబ్లం లేదు, మీ జీతాలు మీకు వస్తాయి, అనుకున్న పనులన్నీ కూడా మీరు సాధించడం అనేటటువంటిది జరుగుతుంది మీకు. అండ్ ఎక్కడికో వెళ్ళిపోతారు మీరు. ఈ యొక్క జాయింట్ ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీరు దూర ప్రయాణాలు ఇళ్ళు వెళ్ళడం వల్ల లాభాలు జరుగుతాయి. కుటుంబంలో ఏలినాడిసిన చాలా అధికంగా మీకు ఉండడం వల్ల చాలా రకంగా మీకు ప్రాబ్లమ్స్ అనేటటువంటివి వస్తాయి. ఎంత జీతం మీకు ఎంత ఎక్కువ వచ్చినప్పటికీ కూడా మీకు మానసికంగా చాలా అశాంతి కలిగి ఉంటారు. మీరు టెన్షన్స్, విపరీతమైనటువంటి టెన్షన్స్, అనవసరమైనటువంటి వాటికి చిన్నాట్లకి పెద్దాట్లకి కూడా టెన్షన్స్ అనేటటువంటివి ఉంటాయి. నెత్తి మీద జుట్టు ఊడిపోతూ ఉంటుంది, చంద్రగుప్త మౌర్యలాగా అయిపోతూ ఉంటారు. కాబట్టి అనుకున్న పనులు అనుకున్నట్టు సాధించేటటువంటి నైపుణ్యం నేర్చుకోండి చంద్రగుప్త మౌర్య దగ్గర నుంచి. కాబట్టి ఈ రకంగా రోగాల దగ్గరికి వచ్చేసరికి కాస్త చర్మ సంబంధమైనటువంటి రోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ అనేక సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అవకాశాలు వస్తాయి, ఫోటోగ్రఫీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా, మీడియా రంగంలో ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టులకి అందరికీ కూడా అధికమైనటువంటి పారితోషికాలు ఇవన్నీ జరుగుతాయి. సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి గౌరవాలు జరుగుతాయి. మిమ్మల్ని ఈ యొక్క మీనరాశి వాళ్ళకి అందరికీ కూడా ఎల్నడిసని జరుగుతున్నప్పటికీ కూడా భార్య యొక్క ఆరోగ్యం గురించి బాధపడేటటువంటి మీరు ఇప్పుడు అన్యోన్యంగా ఉంటారు, భార్య యొక్క ఆరోగ్యం మీకు తగ్గిపోతుంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏనాటి శని జరుగుతుందో కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నడుపుతుంది 8 గంటలకి దానం చేయండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. అదేవిధంగా చక్కగా ఈ యొక్క శని శంగనాపూరు ఊర్లు అవన్నీ వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. మీరు చక్కగా వికలాంగులకి సేవ చేయండి, సాధువులకి సేవ చేయండి, మరి అనాథలకి, ఆ తర్వాత అడుక్కునేటటువంటి వాళ్ళకి అందరికీ కూడా సహాయం చేయాలి. అదేవిధంగా ఇక్కడ మేము స్క్రోలింగ్ పైన ఇచ్చేటటువంటి నెంబర్లో మీరు వ్యక్తిగత జాతకాలు చాలా అవసరం. అవన్నీ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీరు యూట్యూబ్లో చూసి ఆ నెంబర్ చూసి మాకు వాట్సాప్లో పెట్టండి. తర్వాత ఫోన్ కాల్ అత్యవసరమైతే తప్ప చేయకూడదు, డైరెక్ట్ గురువుగారి నెంబర్ కాబట్టి జగద్గురువుల్ని మీకు చూపిస్తాం. అంతేగాని ఎవరైతే ఆపదలో ఉన్నారో ఆ ఆపదల్లో దాటుకోవాలి అని మార్గం ఉన్నటువంటి వాళ్ళు చేయాలి తప్ప
మీరు మీ ఇష్టం వచ్చినట్టు సలహాలు ఇవ్వడానికి దానికి దీనికి ఇదంతా వన్ మ్యాన్ షో. దిస్ ఇస్ మై క్లాస్ రూమ్. చాలా డిసిప్లిన్గా సమాజ ప్రక్షాళన కోసం చేస్తున్నాం. అందుకని పాత వీడియోలు మీరు జాగ్రత్తగా వెనక్కి వెళ్ళి చూసుకోవాలి. ఏదో ఒక వీడియో చూడడం కాదు. నా పేరు టైప్ చేయండి, టైప్ చేస్తే అంతా వస్తుంది. కాబట్టి ఇది ఏ మాత్రము లాభాపేక్ష లేకుండా కేవలము ప్యూర్గా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో చెప్తున్నాం. కాబట్టి దానికి ఉండాలి. డబ్బులు దాచుకొని ఏమైనా ఫ్రీగా చేస్తారండి, డబ్బు ఉన్నవాళ్ళు మీకు ఏం పోయాగాలం ఇట్లాంటి వాళ్ళు కూడా. కాబట్టి జాగ్రత్తగా బీ రాయల్, బీ డిగ్నిఫైడ్, జాగ్రత్తగా చేయండి. చాలా గలేజీ అలవాట్లు ఉన్నాయి డబ్బుల దగ్గర. అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు, ఫారెన్లో ఉన్నటువంటి వాళ్ళు డబ్బులు తీయకుండా ఇలా చేసేవాళ్ళు. మీకు లైఫే అలా అయిపోద్ది అనమాట. అటువంటి బుద్ధులు ఉన్నవాళ్ళు అలాగే క్లోజ్ అయిపోతారు. కాబట్టి జాగ్రత్తగా చూసుకో. ముఖ్యంగా కాలసర్ప దోషము అంటాం. దీన్నే కాలసర్ప యోగము అని కూడా అంటాం. ఎక్కడైనా ఉందండి దోషాన్ని? యోగం ఏమిట్రా బాబు అనుకుంటాం. ఎక్కడైనా లక్ష్మీనారాయణ యోగం ఇలా చెప్పుకుంటాం. అంటే కాలసర్ప దోషానికి మాత్రమే ఛాన్స్ ఇచ్చాడు, యోగంగా మార్చుకునే ఛాన్స్ మిగతా ఎక్కడా లేవు. అది చాలా రహస్యమైనటువంటిది. ఏదో మనం చాలామంది కాళహస్తి వెళ్ళి మనకి కాలసర్ప దోష పూజలు చేయించుకొని వస్తూ ఉంటారు. ఏమంటే గురువుగారు అయినా సరే మా పరిస్థితి ఇలాగే ఉందండి అంటారు. మరి అలాగే ఉంటుంది. అంటే అలాగే వేరే చోట మేము కాలసర్ప పూజలు చేయించుకున్నామండి అంటారు. అందుకని జరగడానికి కేవలం ఒక 21 సంవత్సరాలు మీరు కష్టపడి పుస్తకాలు తీసి స్కూల్కి వెళ్తే చదువు వస్తుంది. ఒక గంట హోమం లేకపోతే ఒక గంట పూజ చేస్తే మీ దోషాలు ఎలా పోతాయి చెప్పండి? 21 ఇయర్స్ స్కూల్కి వెళితే మీకు ఒక డిగ్రీ చేతికి వస్తుంది. అలాంటిది మీరు జీవితాంతం పూర్వజన్మలో చేసిన కర్మలు ఒక 100 సంవత్సరాలు బతుకుంటారు పూర్వజన్మలో. మళ్ళీ ఇప్పుడు ఒక 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు బతికేశారు. 170 సంవత్సరాలు చేసినటువంటి దోషాలు అంటే రకరకాల మోసాలు చేయకుండా ఎవరు ఉంటారు కదమ్మా. మేము చేయలేదండి అంటే పర్వాలేదు, మంచివాళ్ళు చేయలేదండి అన్న వాళ్ళు. మరి అమ్మాయిలను మోసం చేయొచ్చు, డబ్బులు మోసం చేయొచ్చు, ఇంకొకళ్ళని ఏదైనా నీకు సంబంధించినటువంటి వస్తువుల్ని వాళ్ళ కష్టార్జితాన్ని లాగేసుకోవచ్చు. రకరకాలు. ఏమీ లేని ఎందుకు వస్తుందమ్మా మానవ జన్మ? మంచి పనులు చేస్తారు, చేయరని కాదు అక్కడ అర్థం. వీటిలన్నిటికీ ఆలోచించండి. జర సోచో బ్రదర్స్. ఒక్క హోమం పంతుళ్ళు ఏదో చెప్తారయ్యా ఒక హోమంతో పోద్దని. అంటే వచ్చేసి ఒక గంట ఒక మంత్రాలు చదివేస్తే పోద్దా మొత్తం దోషం? హూ టోల్డ్ యూ? హోమాలంటే మీరు ఎగబడుతున్నారు కాబట్టి అలా చెప్తారు వాళ్ళు. మరి ఋషులు చేసే యాగాలకి వీళ్ళు చేసే పూజ హోమాలకి తేడా ఉండదా మరి? అంటే ఏమన్నా అంటే ఏమండి ఒక్కొక్కడు చెప్తాడు అశ్వమేధాయాగం చేశాడు విశ్వామిత్రుడు, వాళ్ళు దూర్వాస మహర్షి, భృగు మహర్షి పేర్లు ఏ చెప్తారు ఋషుల పేర్లు. ఆ మహాత్ములు చేసినవి వేరు నాయన. వాళ్ళందరూ లోక కళ్యాణం కోసం చేశారు. వీళ్ళు పొట్టకూటి కోసం చేస్తే మనమేమనం. పొట్టకూటి కోసం కాదు, దురాశ. నాకు తెలిసిన ఒక పూజారి గోకర్ణంలో 3 స్టార్ హోటల్ కడుతున్నాడు. ఎందుకు? మీరందరూ మోక్షనారాయణ బలి పూజ అని ఎగబడుతున్నారు కాబట్టి. దాన్ని చూసి మా గురువుగారు ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా జ్యోతిషంలో ఉన్నాడు. మనం ఒకసారి వెళ్దామయ్యా గోకర్ణం, వెళ్ళి అక్కడ ఏమన్నా బిజినెస్ బాగుందా అని చెప్పాడు మావాడు. అంటే హోమాలు చేస్తే పోవు. ఎలా పోతాయో మనం మన శిష్యులకు చెబుతాం, వినయంగా ఉండేవాళ్ళకి. ఏమండి వారం అయిందండి, ఫ్రీగా చెప్తున్నాం ఇక్కడ మేము జాతకాలు. ఫ్రీగా జాతకాలు చెప్పేటప్పుడు కూడా రుబాబు అయితే ఎలాగా? ఆగలేకపోతే ఒకటి కట్ చేసేస్తాడు. ఏంటి నా పేరు మీరు గుర్తుపట్టలేదా? పట్ మన కట్ చేస్తాడు. ఏంటే గురువు మీద అలకలేంటే? ఇదే కాలసర్ప దోషాలు అనమాట. కాలసర్ప దోషాల్లో ఒక మనిషి ఎదగలేడు. వృత్తిలో ఎక్కడ చేసే ఉద్యోగం అక్కడే ఆగిపోద్ది. ఇప్పుడు మా చీఫ్ ఉన్నాడు. మా చీఫ్ ఎవరు? ఎన్డీఏ మీడియా చీఫ్ దత్తు. ఒక రూపాయి బిళ్ళతో స్టార్ట్ చేశాడు. చిరంజీవి సినిమాలో ఒక రూపాయి బిళ్ళ ఇలా ఇసురుతాడు. రజనీకాంత్ ఒక రూపాయి బిళ్ళ ఇలా ఇసురుతాడు, చూసారా? మొత్తం డబ్బులు ఖర్చు పెట్టిచ్చేస్తాడు మెడికల్ కాలేజ్ పెట్టి. రూపాయి బిళ్ళతో స్టార్ట్ చేసినప్పుడు మరి లీగల్గా బిజినెస్ చేస్తూ ఈ రోజున యూట్యూబ్ సామ్రాజ్యాన్ని అంతటినీ కూడా పరిపాలిస్తున్నాడు. ఎంతో పెద్ద పెద్ద ఛానల్స్, పేరున్న ఛానల్స్లో కూడా కమాన్ ఛాలెంజ్, ఎక్కడైనా వీడియోస్ వ్యూస్ చూసుకోండి. ఎవరైనా సరే ఒక 100 మా అయితే 1000 మా అయితే 10,000 దాటితే కమాన్. కానీ ఎన్డీఏ మీడియా అధినేత అడుక్కునే వాళ్ళ చేత చెప్పించిన, అరటిపళ్ళ వాళ్ళ చేత చెప్పించిన, తర్వాత కూరగాయల వాళ్ళ చేత జ్యోతిష్కులు తయారు చేయించిన ఆయన బ్రదర్ ఉన్నారనమాట వీళ్ళిద్దరూ. మరి ఎందుకు వస్తున్నాయండి? 1,00,000 వ్యూస్, 50,000 వ్యూస్. ఆడవాళ్ళ చేత చెప్పించిన
1,00,000 వ్యూస్. వాట్ ఈస్ దిస్? అందరు ఆశ్చర్యపోతున్నారు ఈరోజు, ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది. ఎందుకంటే కాలసర్ప దోషాన్ని ఆయన కాలసర్ప యోగంగా మార్చుకున్నాడు. ఆయన చేసింది సింపుల్ ట్రిక్ ఒకటే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని రోజు పూజ చేసుకున్నాడు. ఏ గుడికి వెళ్ళడు, ఇంట్లో ఓం శరవణ భవ మంత్రం చేసుకున్నాడు. ఇదిగో సీక్రెట్ కూడా చెప్పేసాం మేము, రూపాయి కూడా ఖర్చు పెట్టలే. కానీ ఆయన ఎంత ఖర్చు పెడతాడో తెలుసా? మొత్తం వైన్ షాప్ దగ్గర ఎవరైనా మందు తాగుతున్నామండి అని వచ్చారనుకో, వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తాడు. సాధువులకి, ఋషులకి, అడుక్కునే వాళ్ళకి, ప్రేమికులకి, విద్యార్థులకి, ఇలా ఇది దాన ధర్మం చేయాలమ్మా. దాన ధర్మాన్ని చేసి లక్షల హోమాలు. ఇప్పుడు ఆయన చుట్టూనే ఒక 100 మంది, ఆయన బ్రదర్ ఇద్దరు కలిసి 100 మందిని తయారు చేశారు, జ్యోతిష్కుల్ని. తయారు చేసిన వాళ్ళ చేతే పూజలు చేయించుకోరే, మరి ఏ హోమాలు చేయించుకోరే? ఎందుకు? దానాన్ని, ధర్మాన్ని నమ్ముకున్నారు. కాబట్టి ఇదంతా ఎలా జరిగిందండి అంటే కాలసర్ప దోషము యోగంగా మార్చుకున్నారు. ఇది ఎవరి వల్ల అంటే వాళ్ళ భార్యల వల్ల. వాళ్ళ భార్యలు పుణ్యాత్ములు, వాళ్ళు మంచి గైడెన్స్ ఇచ్చారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇంట్లో చేసుకోవయ్యా, ఇంట్లోనే అభిషేకం చేసుకుంటారు. ఇది అంటే కాలసర్ప దోషము యోగంగా మారాలంటే, చంద్రగుప్త మౌర్యాల్లా మారాలంటే, ఒక దీపు స్టార్లా మారాలి అంటే మనకి ఒక శరవణభవ మంత్రం మిమ్మల్ని మార్చేస్తుంది. సరే, ఇప్పుడు వద్దాం. ఈ కాలసర్ప దోషాలు ఎన్ని రకాలు ఉన్నాయి? 12 రకాలు ఉన్నాయి. అందరికీ తెలుసు అసలు కాలసర్ప దోషం అంటే ఏంటండి అంటే రాహుకేతువుల మధ్య ఇరుక్కుపోవడం. మిగతా దే ఆర్ ట్రాప్డ్ బై రాహు అండ్ కేతు. రాహుకేతు అంటే ఏంటనుకుంటున్నారు అసలు? ఏమన్నా మన ఫ్రెండ్స్ అనుకుంటున్నారు ఏంటి? రాహుకేతువులు జపం చేసేస్తాం, రాహుకేతువుల్ని వశీకరణం చేసేస్తాం, రాహుకేతువుల్ని చేతబడి చేసేస్తాం, రాహుకేతువులు హోమాలు చేసి శాంతింపజేసేస్తాం, ఎరగదీసేస్తాయి రాహుకేతువులు. ఇలా చెప్పిన వాళ్ళందరినీ ముందు పండితుల్ని పిచ్చెక్కిచ్చేస్తాయి. నేను ఎగ్జాంపుల్స్ కూడా చెప్పగలను. చాలామంది ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మిరపకాయలు ఎండి మిరపకాయలు వేసేసిన ఆయనకి పాపం కాలు తీసేశారు. ఆయన ఇందులో ఒక జ్యోతిష్కుడికి భార్య వదిలేసింది. ఓ జ్యోతిష్కుడికి ఏకంగా పెళ్ళం వేరే వాడితో లేచి వెళ్ళిపోయింది. మరి ఇవన్నీ చాలామంది. ఒక ఆఫీసర్ అయితే తన బాధలు చెప్పుకుందామని వెళితే వాడికి 3వ పెళ్ళో 4వ పెళ్ళో అని చెప్పుకుంటున్నాడంటే, ఇదేంటి సార్, నేను వాడి దగ్గరికి వెళ్తే బాధలు చెప్పుకుందామని వాడి బాధలు చెప్తున్నాడంటే, ఇదమ్మా. ఇవన్నీ ఏంటంటే కాలసర్ప దోషాలు ఇరుక్కుపోయారు. కాబట్టి మైక్ ఉంది కదా అని చెప్పేస్తే సరిపోదు. లెట్ us స్పీక్ వెరీ ఫ్రాంక్లీ, వెరీ ప్రాక్టికల్గా ఆలోచించండి. పేద ప్రజల పట్ల, అనాథ పిల్లల పట్ల, సాధువుల పట్ల, తర్వాత ఇంకెవరి పట్ల, అవసరాల్లో ఉన్న వాళ్ళ పట్ల, వికలాంగుల పట్ల మీరు జాలి కలిగి ఉండాలి. డబ్బులు బీరువాల్లో దాచుకోండి, మీ డబ్బులకి ఏం కాదు. ఎప్పటికైనా ఇక్కడే శరీరం వదిలేసి వెళ్ళిపోవాలి. కానీ మీరు చేయనప్పుడు బ్యాడ్ కర్మలు మిమ్మల్ని పీడిస్తూ ఉంటాయి. అదే కాటేసేస్తాయి పాముల రూపంలో. మరి ఎన్డీఏ మీడియా అధినేత దత్తుని ఎందుకు కాటేయట్లా? కమాన్, ట్రెండ్ సెటర్, హీస్ పవన్ కళ్యాణ్ లాంటోడు, ఒక పోకిరి మహేష్ బాబు లాగా సక్సెస్ వాళ్ళ బ్రదర్స్. ఇప్పుడు మనం చూద్దాం ఈ యొక్క కాలసర్ప దోషాలు ఎన్ని రకాలు ఉన్నాయి. 12 రకాలు ఉన్నాయి. మొదటిది అనంతకాల సర్పదోషం. అంటే కాలసర్పదోషాల మధ్య కామన్ కాలసర్పదోషాన్ని అనంతకాల సర్పదోషం అంటాం. అంటే లగ్నంలో రాహువు, సప్తమంలో మనకి కేతువు. ఇది జీవిత భాగస్వాముల మీద ఎఫెక్ట్ పడుతుంది, వ్యాపార భాగస్వాముల మీద పడుతుంది. దానివల్ల మనకి అనేకమైనటువంటి సమస్యలు వస్తాయి. ఇప్పుడు చంద్రగుప్త మౌర్య, ఇప్పుడు ఆయన కనుక మనం తీసుకున్నప్పుడు